గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఏప్రిల్ నెల 20వ తారీఖు ఆదివారం నుండి 2025 ఏప్రిల్ నెల 26వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో రవి, వృషభములో గురువు, కర్కాటకములో కుజుడు, కన్యలో కేతువు, మీనములో బుధ శుక్రు శని రాహువులు, ధనస్సు మకర కుంభ మీనరాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు ముందుగా 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. ఈ మేషరాశి వారికి షష్ఠమ భావంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. భగవంతుని ఆశీస్సులతో కొన్ని రుణరోగ శత్రు విముక్తిని పొందగలడానికి అవకాశం ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. అలాగే ద్వితీయ స్థానంలో గురు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. కుటుంబంలో ఒక సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అలాగే నూతన అవకాశాలు అనగా జన్మరాశిలో రవి సంచారం వల్ల నూతన ఉద్యోగాలు కానీ, నూతన అవకాశాలు కానీ, రాజకీయ నాయకులకి పదవుల్లో మార్పులు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. అనగా ఉన్న ఉద్యోగంలో బదిలీ కానీ, లేకపోతే స్థానచలనం కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా సూర్య భగవానుడు జన్మరాశిలో సంచరించడం వల్ల ఈ మేషరాశి వారికి శుభఫలితాలు కానీ, నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ వారంలో ఖర్చులు అధికం కావడం వల్ల ఆర్థిక సమస్యలు కనిపిస్తుంది. అలాగే కుటుంబంలో అనవసరమైనటువంటి ఖర్చులు చేయడం వల్ల కూడా, కొన్ని దుబారా ఖర్చులు చేయడం వల్ల కూడా కాస్త ఇబ్బందులు కొని తెచ్చుకుని వారు అవుతారు. మరి మేషరాశి వారు ఈ వారంలో ఈ మేషరాశి వారికి ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటున్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని గోధుమలను లేక గోధుమ పిండిని ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో ప్రతినిత్యం కూడా సూర్యాష్టకం చదువుకోండి, లేక ఆదిత్య హృదయం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి స్నానం ఆచరించి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా సుఫలితాలను, లాభాలను వృషభ రాశి వారు ఈ వారంలో అందుకుంటారు. తృతీయ స్థానంలో కుజ సంచారం వల్ల భూవాహన లాభాలు, జన సహకారము, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మీకు లాభస్థానంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల లాభాలు కానీ మీరు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే లాభములో బుధ సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాలు, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు, మధ్యవర్తి సంబంధించినటువంటి విషయాలు, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే లాభములో శుక్ర సంచారం వల్ల మీరు స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రశాంతంగా నిర్వర్తించుకోగలుగుతారు. శుభకార్యాలు నిర్వహించి సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు పొందగలుగుతారు. అయితే పంచమ భావంలో కేతు సంచారం వల్ల ఆత్మీయుల విషయంలో కాస్త ఎడబాటు కానీ, లేకపోతే కొన్ని మీకు నచ్చినటువంటి విషయాలు నిరాశను కలిగించడం కానీ, సంతానం విషయంలో ఏదైనా మీకు ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. ఇక స్తోత్ర పారాయణం విషయంలో ఈ వృషభ రాశి వారు గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. సప్తమ భావంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతుంది. చాలా విషయాలు సంతోషంగా ఈ వారమంతా కూడా కాలం గడిపే పరిస్థితి మీకు కనిపిస్తుంది. అలాగే దశమ భావంలో రాహు సంచారం వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఈ రకంగా ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విపరీతమైనటువంటి సుఫలితాలను పొందగలుగుతారు. ఇక దశమ భావంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా మీరు అభివృద్ధిని కూడా పొందగలుగుతారు. అలాగే లాభములో రవి సంచారం వల్ల అధికారుల యొక్క సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు.
ఉద్యోగాల్లో నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు పొందగలుగుతారు. రాజకీయ నాయకులకు మంచి అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ద్వితీయ స్థానంలో కుజ సంచారం వల్ల మీ మాటలు కఠినంగా మాట్లాడడం వల్ల ఎదుటివారితో అపార్థాలు కానీ అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మిథున రాశి వారికి ఒక సలహా చెప్పడం జరుగుతోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందిపప్పును మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మిథున రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. తృతీయ భావములో కేతు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. భగవంతుని ఆశీస్సులు బాగా ఉంటాయి. నిరాడంబరంగానే కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసి విజయాన్ని పొందగలుగుతారు. షష్టమ భావంలో ఉన్నటువంటి ఈ చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సజావుగా మీరు పోటీని తట్టుకుని విజయాలను, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. భాగ్యస్థానంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం పుష్కలంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని, విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. దశమ భావంలో రవి సంచారం వల్ల ఉద్యోగంలో సజావుగా మీరు పనిచేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంటుంది. భాగ్యభావంలో ఉన్నటువంటి ఈ బుధ సంచారం వల్ల అశుభ వార్త కానీ లేకపోతే అసౌకర్యాలు కానీ ఈ వారంలో మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు 1 కేజీ పెసర్లు కానీ, పెసరపప్పు కానీ బుధవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ, పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. ప్రతిరోజు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి ఆయనకు అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలను నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. అనుకోకుండా ఆత్మీయులు కలయడం వల్ల ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. అష్టమములో బుధ సంచారం వల్ల ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు. బ్యాంకు లావాదేవీలు, రుణ సదుపాయాలు, వ్యాపార అభివృద్ధి మీకు అనుకూలంగా ఉంటుంది. భాగ్యస్థానంలో రవి సంచారం వల్ల రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి, నూతన పదవులు రావడానికి అవకాశం ఉంది. సమాజంలో గుర్తింపును కూడా తెచ్చుకోగలుగుతారు. దశమ భావంలో గురు సంచారం వల్ల పని భారము, శ్రమ అధికమవుతుంది. అందుకు తగినటువంటి ఫలితాన్ని కూడా మీరు పొందగలుగుతారు. అయితే చంద్రుని యొక్క సంచారం వల్ల అశాంతికి గురయ్యేటువంటి సందర్భాలు, వ్యక్తిగతంగా నిరాశను పొందే సందర్భాలు కూడా ఈ వారంలో మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం మీరు పేదవారికి సోమవారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, అవకాశాలను మీరు అందుకోగలుగుతారు. సప్తమ భావంలో బుధ సంచారం వల్ల బ్యాంకు లావాదేవీలు, వ్యాపార అభివృద్ధి, ఆర్థికపరమైనటువంటి ఆదాయాన్ని మీరు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు, సంతృప్తికర జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వాతావరణం కనిపిస్తుంది. లాభస్థానంలో కుజ సంచారం వల్ల మీకు కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. భూముల నుంచి కానీ, వాహనాల నుంచి కానీ లాభాలు అందుకోగలుగుతారు. అధికారులతో ఈ వారంలో మీకు అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. అలాగే ఆశించిన ఒక పని నిరాశని కలిగిస్తుంది, అశాంతిని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యా రాశి వారు గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో ఆదిత్య హృదయము, సూర్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలని, లాభాలని ఈ వారంలో మీరు పొందగలుగుతారు. తృతీయ భావంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. షష్ఠ భావంలో రాహు సంచారం వల్ల
విదేశీ వ్యవహారాలు కానీ విదేశీ వ్యాపారాలు కానీ అనుకూలంగా ఉంటాయి. ధైర్యంగా మీరు చేసే చాలా కార్యక్రమాలు దిగ్విజయంగా విజయవంతంగా లాభాలను అందుకోగలుగుతారు. అలాగే షష్టమ భావములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పోటీని తట్టుకుంటారు. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో కూడా అధిక లాభాలు ఉత్పత్తులు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని, వ్యాపారాభివృద్ధిని, బ్యాంకు లావాదేవీలను మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు తులారాశి వారు. అయితే షష్టమ భావములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మాట్లాడేటప్పుడు అపార్థాలు కానీ అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి పరిస్థితి రానికుండా జాగ్రత్తలు తీసుకుని ఆడవారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. మరి ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో తులారాశి వారు అలసందలను అనగా బొబ్బర్లను 1 కేజీ శుక్రవారం రోజు పేదవారికి కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో మహాలక్ష్మి అష్టకం కానీ కనకదార స్తోత్రాన్ని కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు శుక్రవారం రోజు మహాలక్ష్మి దేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. పంచమ భావంలో శుక్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం కానీ ఆత్మీయుల సహకారం కానీ మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. సంతానం విషయంలో కూడా మీరు శుభవార్తలు వినేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. షష్టమ భావములో రవి సంచారం వల్ల మీరు పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన మంత్రి పదవులు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. సప్తమ భావములో గురు సంచారం వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చేసేటువంటి కార్యక్రమాలు సద్వినియోగం అవుతాయి. ఆ రకంగా మీరు 10 మంది చేత అభినందనలు అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మీ ఆలోచనలు చాలా వరకు ఈ వారంలో కార్యరూపం దాలుస్తుంది. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. అయితే ఒక్క విషయంలో మాత్రమే నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు సోమవారం రోజు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనస్సు రాశి వారు ఈ ధనస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. జన్మరాశిలో సంచరించేటువంటి ధనస్సు రాశి వారికి ఈ వారంలో ఒక అశుభ వార్త కానీ లేకపోతే ఒక లాభాన్ని కానీ అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చతుర్థములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, కుటుంబంలో విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి, కుటుంబ సౌఖ్యాన్ని మీరు ఈ వారంలో అందుకుంటారు. చతుర్థ భావంలో బుధ సంచారం వల్ల బ్యాంకు లావాదేవీలు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. దశమ భావంలో కేతు సంచారం వల్ల మీరు నిరాడంబరంగానే భగవంతుని ఆశీస్సులతో వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. పంచమ భావంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, సంతానంతో మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సూర్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనస్సు రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను లాభాలను మీరు అందుకోగలుగుతారు. తృతీయ భావములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయ భావములో శని సంచారం వల్ల పనివారి సహకారం బాగా ఉంటుంది. ఇంటా బయట కూడా మీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా సజావుగా పూర్తి చేస్తారు. అలాగే తృతీయ భావంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు బాగుంటాయి. ఆర్థికపరమైన అభివృద్ధిని కూడా మీరు పొందగలుగుతారు. పంచమ భావంలో గురు సంచారం వల్ల విద్యారంగంలో బాగా రాణించడానికి, మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే సప్తమ భావంలో కుజ సంచారం వల్ల ఎదుటివారితో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి.
అధికంగా సుఫలితాలని లాభాలని మీరు ఈ వారంలో అందుకుంటారు. ద్వితీయ భావంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ద్వితీయ భావంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరగడంతో పాటు వ్యాపారాభివృద్ధి జరుగుతుంది, ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. ఈ రకంగా మీరు సంతోషంగా ముందుకు సాగుతారు. తృతీయ భావంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు. షష్టమ భావంలో కుజ సంచారం వల్ల కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి, భూ వాహన లాభాలు కూడా అందుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్లో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. అష్టమ భావంలో కేతు సంచారం వల్ల ఒక విషయంలో ఆటంకము నిరాశ ఎదురయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను అవకాశాలను మీరు అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, ఆర్థికాభివృద్ధి వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. అలాగే జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. దశమ భావంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సంతృప్తికరంగా సజావుగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఈ వారంలో మీనరాశి వారికి దుబారా ఖర్చులు కనిపిస్తున్నాయి. అలాగే ఒక విషయంలో నిరాశ కూడా మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీనరాశి వారు 1 కేజీ మినుములను గన శనివారం రోజు మీరు పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.